అయ్యయ్యో పనికి పోమన్నందుకు ఇలా ఊరేసుకున్నాడే. అయ్యో ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్ళారు, కానీ ఇక్కడికి వెళ్ళాలని ఎవరికి అనిపించలే. సార్ ఇట్రండి సార్, నిన్న ఒక్కరోజే 6 మంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. వాళ్ళలో ఒకడు ముసలోడు తాగడానికి డబ్బులు ఇవ్వలేదు, పెళ్ళాన్ని బెదిరించాలని ఊరేసుకొని బెదిరించాలనుకున్నాడు సార్. అది కాస్త ఉచ్చు బిగుసుకుంది. ఇకపోతే మీరు అడిగిన వయసులో 3 బాడీలు వచ్చాయి సార్. అందులో ఒకటి ఏట్లో కొట్టుకొచ్చింది. మొహం చూడ్డానికి చిరిగిపోయిన గుడ్ బాల్ లాగుంది సార్. ఇంకొకటేమో మంటల్లో కాలిపోయింది. దాన్ని చూస్తే పనసపండు తోల్లాగా మొహమంతా గరుకులుగా ఉంది సార్. మూడోది సార్ ఉరికి వేలాడింది. దాన్ని గనక మీరు చూసారనుకోండి, కింద మీద పడి మరీ నవ్వుతారు సార్. ఇప్పుడు ముందు మీరు ఏది చూస్తారో చెప్పండి సార్. ఆప్షన్ ఏ ఏట్లో కొట్టుకొచ్చిన శవం, ఆప్షన్ బి మంటల్లో కాలిపోయిన శవం, ఆప్షన్ సి ఊరేసుకున్న శవం. ఏదో ఒకటి చూపించయ్యా. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక బాడీ. ఆప్షన్ ఏ ఏటిలో కొట్టుకొచ్చిన శవం. బాడీతో ప్రోగ్రామ్ చేస్తాడు పిచ్చోడా. ఇదా చూసి చెప్పండి సార్. కృష్ణ ఎండు కొడితే సార్ మీరు చాలా ధైర్యవంతులు సార్. ఈ ఉబ్బిపోయిన మొహాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ భయపడి కింద పడిపోయారు సార్. సార్ మంటల్లో కాలిపోయిన శవాన్ని మీరు ఈజీగా చూస్తారు సార్. రెండోదిగా చూడబోతున్న శవం ఆప్షన్ బి మంటల్లో కాలిపోయిన శవం. రండి సార్, ఇదేమో చూడండి. ఏంటి సార్ ఇంత ధైర్యంగా చూస్తున్నారు? ఈ మొహాన్ని నేను చూడాలంటే ఆఫ్ కొడితే గానీ వచ్చి చూడలేను సార్. సార్ మన లైన్ లో ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది, వచ్చి చేరతారా? చూపించా సార్. సార్ అటెక్కడికి? ఆప్షన్ సి ఎక్కడుంది? ఇదిగోండి చూడండి సార్. ఆప్షన్ సి ఊరికి వేలాడిన శవం. చూడండి సార్, భయపడకండి సార్, నేను ఉన్నానుగా. ఇది కూడా కాదా? ఏంటి సార్ మొహం అలా అయిపోయింది? సార్ సార్ కింద శవం ఉంది సార్. సార్ మే హెల్ప్ యూ సార్? నేను ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయే. ఇది వేరే ఐటమ్. అర్థం కాలేదు. బై ద వే ఐ యామ్ రిషి. సరే ఇప్పుడు దానికి దిస్ ఇస్ మై కార్డ్. ఓకే రిషి చిలక్కడ సేవ. ఏ అలాంటి బ్రోకర్ నువ్వు? యా దట్స్ రైట్. ఏ పోవయ్యా, అదేం అక్కర్లేదు. వచ్చేసాడు. సారీ బ్రో. ఏ తమ్ముడు ఇదిగో ఇటు చూడు. ఏయ్ ఇక్కడ రన్నింగ్ ఇచ్చుకో. నన్న నిన్నేరా రారా ఇక్కడికి. ఏంటన్నా పిలిచారు? ఏంటి ఆటో డ్రైవర్ వే? అవునన్నా, షేర్ ఆటో. నేను కూడా షేర్ ఆటో డ్రైవర్ని. అలాగనే టైం. అవును, ఉదయం నిన్ను కృష్ణానగర్ బార్లో చూశాను, మధ్యాహ్నం రామ్నగర్ బార్లో చూశాను. ఇప్పుడు ఇలా బార్లని తిరుగుతూనే ఉన్నావు. ఏంటి ఓసిలో తాగేద్దామనే? అయ్యో అదేం లేదన్నా. తాగుబోతుల దగ్గర అబద్ధాలు ఆడకూడదు. ఇదిగో కొట్టు. అయ్యో ఒట్టుగా వద్దన్నా. ఫ్రెండ్ ఒకడు లవ్ ఫెయిల్యూర్ అయి పారిపోయాడు, అందుకే బార్లో ఎక్కడైనా తాగి పడిపోయాడేమో వెతకడానికి వచ్చానన్నా. ఓ లవ్ ఫెయిల్యూరా? అవునన్నా. తప్పకుండా ఎక్కడో మందు కొట్టి పడి ఉంటాడు, వెళ్ళి ఎత్తుకో. అలాగేనా? అదే కదా నేను చెప్పాను. చూసావురే, ఆడి ఫ్రెండ్ కనపడడం లేదని ఇటు తాగడం మానేశాడు. అదే మీరైతే నేను కనపడకపోయినా సరే మీరు పేపర్ లాగించేస్తారు. అన్నా ఏం తమ్ముడు వెతకలేదా? హాట్ వద్దన్నా, బీర్ అయితే ఓకే. వీళ్ళు మెచ్చుకున్నాను చూడు. రే ఆ బీర్ అడిగి ఎవరా? తాగు. కొంచెం పని ఉందన్నా, ఇంటికి వెళ్ళాక తాగుతాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తాగు. అవును, నీ ఫ్రెండ్ కనపడడం లేదన్నావు కదా. అవునన్నా. ఫోటో ఏదైనా ఉందా? ఉందన్నా. షోమి. వీడేనా? రే ఈ నిన్న రాత్రి ఎక్కడ చూశాను రా. చూసారా? ఎక్కడనా? ఉండరా, టక్కనడక్క థింక్ చెయ్యాలి. ఎక్కడ చూశానబ్బా? రే నిన్న ఈడు తాగి గలాటా చేశాడని రామసుబ్బుగాడి గొడవలో పెట్టాను రా. అది ఈడే అన్నా. అది వీడి కాదన్నా. అది వీడే. అవునన్నా, అది వీడే. అన్నా ఏదైనా సమస్య? ఏం లేదయ్యా, నిన్న రాత్రి వీడు బాగా తాగేసి ఒక కుర్రాన్ని పట్టు కొట్టాడు. నేనే ఈయన్ని 4 పీకి గొడవలో లాక్ చేశాను. అన్న వాడు అలాంటి వాడు కాదన్నా, మత్తులో ఏదో అలా చేసుంటాడు, వదిలేయండి అన్న. సరేలే, నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయావు కదా, షేరాటు వాళ్ళం కదా. సరే పదా అన్ని రిలీజ్ చేద్దాం. రే ఆటోను పిలవరా. ప్రొసీడ్. నా బండి నన్ను అవమానపరుస్తాను ఎందుకన్నా? తమ్ముడు నువ్వు ఇలా అంటావని నేను అనుకోలేదయ్యా. డీజిల్ మట్టం కొట్టించానన్నా. నువ్వు ఇలా అంటావని కూడా నేను ఎదురు చూడలేదయ్యా. తమ్ముడు నువ్వు తలతో పొడు దిగు. నువ్వు తల ఫ్యాన్ వా? అవునన్నా, నేను కూడా బా తల ఫ్యాన్ నే. అలాగేనా? సూపర్ సూపర్. పోదాం అబ్బా. ఐ లవ్ యూ తల.